హలో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ కొంచెం వర్షం తగ్గింది, ఎండ వచ్చింది, చాలా బాగుంది కదా. సో మన అందరం ఒక్కసారి ఒకళ్ళకొకళ్ళం నమస్తే చెప్పుకుందామా? నమస్తే. మనము రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నప్పుడు మన చేతులు మన హృదయానికి దగ్గరగా ఉంటాయి. అందుకోసమని మనం నమస్తే ఇలా చెప్తాం. నమస్తే చెప్పడం ఒకళ్ళకి మనము గౌరవం ఇవ్వడం. మనము ఇచ్చే గౌరవం ఎదుటి మనిషికి చేరాలి అంటే ఏదో ఒక ఇలాంటి నమస్కారం లాంటిది కానీ, మనము టీచర్కి గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ టీచర్ అని కానీ చెప్తాం కదా. కొంతమంది చూసి అర్థం చేసుకుంటారు మనం ఎలాంటి గౌరవం ఇస్తున్నామని, కొంతమంది విని అర్థం చేసుకుంటారు. అందుకని ఇప్పుడు కరోనా టైం కూడా కదా, మనము ఒకళ్ళకొకళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ముట్టుకోకూడదు. అందుకోసమని నమస్తే. ఇది మనకి కూడా రక్షణ, వాళ్ళకి కూడా రక్షణ. బాగుంది కదా. అందుకని ఎవరిని చూసినా మనం నమస్తే చెప్పాలి. ఇవాళ మనం ముందు చిన్న చిన్న కసరత్తుతో స్టార్ట్ చేసి వేరే వాటిని తర్వాత చెప్పుకుందాం. చిన్న కసరత్తు స్టార్ట్ చేయాలంటే ముందు నేను రోజు ఎప్పుడు చెప్పినా ముందు ఇది చెప్తాను. ఇది ఒక 10 సార్లు రెండు చేతులు రుద్ది వేడి పుట్టించేది ప్రతిసారి చెప్తాను. లెక్క పెట్టుకుంటూ రుద్దుదామా? 1 2 3 4 5 6 7 8 9 10. ఇవాళ వేడిగా అవ్వలేదు నా చేతులు. ఎందుకని? నేను గట్టిగా చేయలేదు. మనము చేతుల్ని గట్టిగా చేస్తూ రుద్దితేనే వేడి పుడుతుంది మన చేతిలో. ఇప్పుడు సరిగా చేద్దామా? ఇప్పుడు గబగబా రుద్దుతాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నాకు వేడిగా అనిపించింది. అర్థమైందా? మనం దీన్ని గబగబా చేస్తే, గట్టిగా చేస్తేనే మన చేతిలో వేడి పుడుతుంది, లేకపోతే వేడి పుట్టదు. ఇప్పుడు మనము తర్వాత ఏం చేస్తామంటే, మనము ఈ చెయ్యి ఉంది, ఇది మన మోచెయ్యి. ఈ మోచేతితోటి మోకాలుని ఎలా అంటుకోవాలి. ఇది మన మెదడుని పదును చేసే కసరత్తు. ప్రయత్నించి చూద్దామా? ఇది నాకు కుడి చెయ్యి, మీకు ఎడమలాగా కనిపిస్తుంది. ఇది నాకు కుడి చెయ్యి. కుడి చెయ్యికున్న మోచేతిని ఎడమ మోకాలు మీకు పొడిలాగా కనిపిస్తుంది. అది వీడియో ఎలా ఉంటుంది కాబట్టి నా కుడి మోచెయ్యిని నా ఎడమ మోకాలకి అంటిస్తాను. ఇది మెదడుని పదును చేసే కసరత్తు. ఇది నా ఎడమ మోకాలు, కుడి చెయ్యి మోచెయ్యి. 1. ఇప్పుడు ఎడమ మోచెయ్యి, కుడి మోకాలు. 2 3 4 5 6 7 8 9 10. ఇలా మనం చేస్తే మన శరీరానికి ఒక నియంత్రణ వస్తుంది. మనం ఎలా నిలబెడతాము, మనం ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలము అన్నది మనకి అప్పుడే తెలుస్తుంది. మళ్ళీ ఇంకొకసారి చేద్దామా? నెమ్మదిగా చూడండి. కుడి మోచెయ్యి, ఎడమ మోకాలు. 1 2 3 4 5 6 7 8 9 10. మనం ఇప్పుడు 10 సార్లు ఇది చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇది మన కుడి చెయ్యి, కుడి అరచేయితోటి ఇలా తిప్పి ఇలా పట్టుకుంటాం మన చేతిని. ఎడమ చెవి. ఇది నా ఎడమ చెవి. 1. ఇప్పుడు కుడి చెవిని పట్టుకుంటాను. 2. ఇప్పుడు నేను కిందకి పైకి కూర్చుని లేవడం చేస్తాను. దీనివల్ల కూడా నా మెదడుకి రక్త ప్రసారం సరిగా జరుగుతుంది, నాకు కూడా స్థిరంగా ఉండడం అన్నది వస్తుంది. 1 2 3. మళ్ళీ చేస్తాను. 1 2 3. 1 2 3. ఇప్పటికి నేను 3 సార్లు చేశాను. మొత్తం 10 సార్లు చేస్తాం మనం. 1 2 3. మళ్ళీ 1 2 3. 1
2 3. ఇప్పటికి 5 సార్లు వేయాలి, ఇంకా 5 సార్లు చేయాలి. ఇది మీకు ఏదో శిక్ష వేసినట్టు పనిష్మెంట్ అనుకోవద్దు. ఇది మన శరీరం కోసం మనం చేస్తున్న కసరత్తు. 1 2 3. 1 2 3. ఇప్పటికి 7 సార్లు చేశాను. 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 3. 10 సార్లు చేసేసాం మనం. ఇప్పటికి ఎన్నిసార్లు చేసాము? 10 సార్లు. తర్వాత మనము మన నడుము దీని మీద చేతులు పెట్టుకుని ఇటు ఇటు తిరుగుదాం 10 సార్లు. ఇటు 5 సార్లు, ఇటు కూడా 5 సార్లు. 1 మళ్ళీ ఇక్కడికి వస్తాను. 2 3 4 5 6 7 8 9 10. తర్వాత ఏం చేస్తాము? మనము మన భుజాలని ముందుకి వెనక్కి తిప్పుదాము. 1 2 3 4 5. 1 2 3 4 5. ఇవాటికి ఇది చాలు మనం చేసిన కసరత్తు. బాగుందా? మనం ఇవాళ చేసిన ఏమేం చేసాము? మనము ముందు చేతుల్ని రుద్దుకున్నాము, ఇందులో వేడి పుట్టించాము. ఆ తర్వాత మన కుడి మోచేతితోటి ఎడమ మోకాల్ని అంటుకున్నాం పైకి లేపి. దీంతో ఏమవుతుంది? మన మెదడుకి, మన శరీరానికి స్థిరత్వం వస్తుంది. ఎడమ మోచెయ్యి కుడి మోకాలు. అలా ఎన్నిసార్లు చేసాం మనము? ఒక 10 సార్లు ముందు చేసి మళ్ళీ ఇంకొక 10 సార్లు చేసామంటే 20 సార్లు. ఆ తర్వాత ఏం చేసాం మనము? మన నడుముని అటు ఇటు తిప్పాం. అది కూడా అయిపోయిన తర్వాత మన భుజాలని ముందుకి వెనక్కి తిప్పాం. ఇవాళకి ఇది చాలు. ఇప్పుడు మన దగ్గర కొన్ని రంగులు ఉన్నాయి. వాటి పేర్లు మీకు చెప్తాను. ముందు మనం మొట్టమొదటి అన్నిటికన్నా ఫస్ట్ చూసే రంగు ఇది ఎరుపు. ఇంగ్లీష్లో రెడ్ అంటారు. ఎరుపు రంగు. ఎరుపు తర్వాత నా దగ్గర ఏ రంగు ఉంది? ఇది నీలం. ఎరుపు రంగులో ముందు నేను ఇది చెప్పడం మర్చిపోయాను మీకు. ఎరుపు రంగులో మనం ఏమేమి చూస్తాము? మనం ఒక బంతి కొనుక్కొచ్చుకుంటే ఎరుపు రంగు బంతి తెచ్చుకుంటాము. ఆపిల్ కొనుక్కుంటే అది ఎరుపు రంగులో ఉంటుంది. టొమాటో తెస్తే ఎరుపు రంగులో ఉంటుంది. అర్థమైంది? ఎరుపు రంగులో ఏమేమి ఉంటాయో ఇవన్నీ ఎరుపు రంగులో ఉంటాయి. ఇది నీలం. నీలం రంగులో ఏమేమి ఉంటాయి? నీలం రంగులో ఆకాశం ఉంటుంది. ఆకాశం నీలం రంగులో ఉంటుంది. మనం నీళ్లు చూస్తే కూడా నీలంగా కనిపిస్తాయి, కానీ కాదు, ఆకాశం అందులో కనిపిస్తుంది కాబట్టి మనకి నీలం అనిపిస్తుంది. కానీ ఇది ఆకాశం నీలం ఉంటుంది, నీళ్ళకి ఏ రంగు ఉండదు. ఇది నీలం. ఇది ఆకుపచ్చ. ఆకుపచ్చ రంగులో ఏమేమి ఉంటాయి? ఆకులన్నీ ఆకుపచ్చగానే ఉంటాయి. గడ్డి కూడా ఆకుపచ్చగానే ఉంటుంది. చెట్లు కూడా చూడటానికి పచ్చగా కనిపిస్తుంది. ప్రకృతి పచ్చగా ఉంటుంది. ఇది ఆకుపచ్చ. ఇంకా ఏమున్నాయి మన దగ్గర? ఇది పసుపు రంగు. ఇది ఏం రంగు? పసుపు రంగు. పసుపు రంగులో ఏమేమి చూస్తాం మనము? నేను వేసుకున్న డ్రెస్ కూడా పసుపు రంగే. చూసారా? మ్యాచింగ్ అయింది. ఇది కూడా పసుపు రంగు. ఇంకా పసుపు రంగులో ఏముంటాయి? మామిడి పండు. మామిడి పండు చూసారా? మామిడి పండు కూడా పసుపు రంగులో ఉంటుంది. ఇది పసుపు. తర్వాత నా దగ్గర ఇది ఏం రంగు? నలుపు. నలుపు రంగులో ఏముంది? చూడండి, నా జుట్టు నలుపు రంగులో ఉంది. ఇది నలుపు రంగు. ఆ తర్వాత ఇది తెలుపు. తెలుపుని ప్రశాంతి, శాంతికి, అన్నిటికీ నిదర్శనంగా చెప్తారు. ఇది తెలుపు. తెలుపు రంగులో ఏమేమి ఉంటాయి? హంస తెల్లగా ఉంటుంది. మన కళ్ళ లోపల ఉన్న ఈ భాగం కూడా తెల్లగా ఉంటుంది.
మన పళ్ళు తెల్లగా ఉంటాయి, అది తెలుపు రంగు. ఇది గులాబీ. గులాబీ రంగులో ఏం చూస్తాం మనము? గులాబీనే గులాబీ రంగులో ఉంటుంది. గులాబీ చాలా అందమైన పువ్వు. దీనికన్నా కొంచెం మంచి ముదురుగా ఉండే రంగులు కూడా ఉంటాయి, కానీ ఇది తేలికపాటి గులాబీ రంగు. ఇది గులాబీ రంగు. ఇది నారింజ. నారింజ అన్నది ఒక రంగు పేరు కూడా, ఒక ఫలం పేరు కూడా. నారింజ అనే ఫలం ఉంది, నారింజ అనే రంగు ఉంది. నారింజలో ఉన్న ప్రత్యేకత అదే. దాని రంగు పేరు కూడా అదే ఉంటుంది, ఫలం పేరు కూడా అదే ఉంటుంది. ఇది నారింజ. ఇప్పుడు నా దగ్గర ఊదా రంగు ఉంది. ఇది ఊదా రంగు. బాగుంది కదా ఈ రంగు కూడా? ఇది ఊదా రంగు. ఇప్పుడు నా దగ్గర బూడిద రంగు ఉంది. దీనిని బూడిద రంగు అంటారు. బూడిద రంగులో మనం ఏం చూస్తాం? మనము రోడ్డు మీద వెళ్తూ ఉంటే కొంచెం రోడ్డు తారు వేయని రోడ్లు సిమెంట్ కలర్ అంటారు. అదే బూడిద రంగు అంటే. నా దగ్గర తర్వాత ఏముంది? ఇది గోధుమ రంగు. మనం తినే గోధుమలు కొంచెము తేలికపాటి రంగులో ఉంటాయి. ఇది ముదురు గోధుమ రంగు. దీన్ని గోధుమ రంగు అంటారు. ఇది గోధుమ రంగు. మళ్ళీ ఒక్కసారి అన్ని రంగుల పేర్లు చెప్పుకుందామా? ఎరుపు, ఆపిల్ ఎరుపు, టమాటో ఎరుపు. నీలం, ఆకాశం నీలం. ఆకుపచ్చ, గడ్డి ఆకుపచ్చ, ఆకులు ఆకుపచ్చ. పసుపు, మామిడి పండు పసుపు, నేను వేసుకున్న బట్టలు కూడా పసుపు. గులాబీ, గులాబీ రంగులో గులాబీ ఉంటుంది. నలుపు, నా జుట్టు నలుపు, నా కన్ను లోపల చిన్నగా గుండ్రంగా ఉన్నది కూడా నలుపు. ఇది తెలుపు, నా పళ్ళు తెలుపు, నా కళ్ళ లోపల ఈ చుట్టూ ఉన్నది మొత్తం తెలుపు, అది తెలుపు. నారింజ, నారింజ ఒక రంగు కూడా, ఒక ఫలం కూడా. ఊదా రంగు, ఊదా రంగులో చాలా బట్టలు ఉంటాయి. మనము వంకాయ తింటాం కదా, వంకాయ ఒక కూరగాయ కదా, ఆ కూరగాయ వంకాయ కూడా ఇదే రంగులో ఉంటుంది, ఊదా రంగు. గోధుమ రంగు, గోధుమలు గోధుమ రంగులో ఉంటాయి. కొంతమంది శరీరం రంగు కూడా గోధుమ రంగులో ఉంటుంది. మనం చుట్టుపక్కల మట్టి కూడా గోధుమ రంగులో ఉంటుంది. ఇది గోధుమ రంగు. ఇది బూడిద రంగు. తారు వేయని రోడ్లు, సిమెంట్ రోడ్లు ఉంటాయి కదా, ఆ రోడ్డు ఇదే రంగులో ఉంటుంది. ఇది బూడిద రంగు. రంగులు చెప్పేసుకున్నాం కదా. మనం ఇప్పుడు వేరే విషయానికి వెళ్దాం. ఇంకొకటి నేర్చుకునే ముందు మనం ఒక చిన్న పద్యం పాడుకుందాం, ఒక చిన్న పాట పాడుకుందాం. ఈ పాట ఏంటి అంటే, చిట్టి చిట్టి మిరియాలు. చిట్టి చిట్టి మిరియాలని చెట్టు కింద పోసి, ఒక పెద్ద చెట్టు కింద పోసి పుట్ట మన్ను తవ్వి బొమ్మరిల్లు కట్టి అల్లవారింటికి చల్లకుపోతే అల్లవారి కుక్క బౌ బౌ మన్నది. నాకేమో భయం వేసి నా కాళ్ళి గజ్జలు గల్ 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 మన్నా. ఇది పోయంలో ఉండాల్సిన పదాలు, శబ్దాలన్నీ. నేను దీన్ని పాటలాగా పడతాను. నేర్చుకుందామా మనము? ఏం పాట ఇది? చిట్టి చిట్టి మిరియాలు. ఈ పాట పేరేంటి? చిట్టి చిట్టి మిరియాలు. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్ట మన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఇంతవరకు. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్ట మన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి అల్లవారింటికి చల్లకు పోతే అల్లవారి కుక్క భౌ భౌ మన్నది. నా కాలి గజ్జలు గల్ గల్ మన్నవి. గల్ గల్ మన ఎందుకన్నవి? నాకు భయం వేసి నేను పరిగెత్తాను. ఏం చేశాను? నాకు భయం వేసి నేను పరిగెత్తాను. మళ్ళీ చెప్పుకుందామా ఇంకొకసారి? మళ్ళీ ఒకసారి చెప్తాను ఇదే విషయాన్ని. చిట్టి చిట్టి మిరియాలని చెట్టు కింద పోసాను. చెట్టు కింద పోసి మనం పుట్టమన్ను తెచ్చి ఒక ఇల్లు కట్టాం, బొమ్మరిల్లు కట్టి. ఆ తర్వాత ఏం చేశాను నేను? ఆ బొమ్మరిల్లు కట్టిన తర్వాత మజ్జిగ తెచ్చుకుందామని అల్లవారింటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కుక్క ఉంది. నన్ను చూసి, నేను కొత్తగా ఉన్నాను కదా, నన్ను చూసి బహు బహు అని అరిచింది. నాకు భయం వేసి నేను పరిగెత్తాను. పరిగెత్తినప్పుడు నా కాళ్ళకున్న గజ్జలు గల్ 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 అన్నాయి.
ఇప్పుడు పాట పాడుకుందాం, సరేనా? చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి అల్లవారింటికి చల్లకు పోతే అల్లవారి కుక్క భౌ భౌ మన్నది, నా కాలి గజ్జలు గల్ గల్ మన్నవి. బాగుంది కదా పాట? నేర్చుకుంటారు కదా మీరందరూ? నేర్చుకుని చెప్తారు కదా? నైస్, గుడ్, మంచి పిల్లలు, చాలా బాగుంది. ఇప్పుడు మనము వేరేది చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాము? జంతువుల గురించి చెప్పుకుందామా? జంతువులు అవి ఏం చేస్తాయి, ఏం తింటాయి చెప్పుకుందాం. మనం జంతువుల్ని చూసి ఉంటాము, కానీ అవి ఏం చేస్తాయో ఏం తింటాయో మనకు తెలియదు కదా. మనం అవి ఏం చేస్తాయో ఏం తింటాయో తెలుసుకుందాం. ఇది నా దగ్గర ఉన్నది ఎద్దు. ఇది గడ్డి తింటుంది, తౌడు తింటుంది, ఆకులు కూడా తింటుంది. ఇది ఎద్దు. ఎద్దులాగే ఉండేది ఇంకొకటి ఆవు. ఆవు కూడా అంతే, గడ్డి తింటుంది, కుడితి తాగుతుంది, తౌడు తింటుంది, ఆకులు తింటుంది, కూరగాయలు పళ్ళు కూడా తింటాయి. ఇవి రెండు. ఆవు ఇది ఎద్దు, ఇది ఆవు. తర్వాత నా దగ్గర సింహం ఉంది. సింహం ఎవరు? అడవికి రాజు. అడవికి రాజుకి మన ఆహారానికి కొదువ. అడవికి రాజైనా కానీ అందరినీ చంపేసి తింటుంది సింహం. సింహము చిన్న చిన్న జంతువుల్ని వేటాడి చంపేసి వాటి మాంసం తింటుంది. సింహం ఏం తింటుంది? చిన్న చిన్న జంతువుల్ని చంపేసి వేటాడి వాటి మాంసం తింటుంది. సింహం ఏనుగు కన్నా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా బలమైంది. ఇది చాలా బలమైన జంతువు, అందుకే ఇది మృగరాజు. తర్వాత నా దగ్గర గొర్రె ఉంది. బే అనే గొర్రె ఉంది. గొర్రె ఏం తింటుంది? గొర్రె కూడా ఆకులు తింటుంది, గొర్రె కూడా గడ్డి తింటుంది, పళ్ళు తింటుంది, గొర్రె కూరగాయలు తింటుంది. ఇది గొర్రె. గొర్రె కూడా అన్ని శాకాహారమే తింటుంది. ఆ తర్వాత నా దగ్గర మెడ పొడుగుగా ఉన్న జిరాఫీ ఉంది. ఇంత పెద్ద మెడతోటి జిరాఫీ ఏం చేస్తుంది? కిందకి వంగి గడ్డి తింటుంది, పైకి ఇలా మెడ ఎత్తి పెద్ద పెద్ద చెట్లకు ఉన్న ఆకుల్ని కూడా తింటుంది. జిరాఫీకి రెండు రకాల అవకాశాలు ఉన్నాయి. కిందకి వంగి నేల మీద ఉన్న గడ్డి కూడా తింటుంది ఇలా, లేదంటే ఇలా పైకి మెడ ఎత్తి. ఇంత పొడుగ్గా మెడ ఉంది కదా, నాకు చిన్న మెడ ఉంది. దీనికి ఎంత పొడవుగా ఉంది చూడు మెడ. ఈ మెడ ఇలా పైకి ఎత్తి ఎత్తుగా ఉన్న చెట్లకున్న ఆకులు తింటుంది జిరాఫీ. జిరాఫీ ఏం తింటుంది? ఆకులు, శాకాహారి జిరాఫీ కూడా. తర్వాత నా దగ్గర చిరుతపులి ఉంది. ఇది చిరుతపులి, బాగా వేగంగా పరిగెడుతుంది చిరుతపులి. ఇది కూడా చిన్న చిన్న జంతువుల్ని చంపేసి వాటి మాంసం తింటుంది. ఇది కూడా మాంసాహారి. ఆ తర్వాత నా దగ్గర ఎలుగుబంటి ఉంది. ఎలుగుబంటి ఏం తింటుంది? ఎలుగుబంటి తేనె తింటుంది. ఎలుగుబంటికి తేనె అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత ఎలుగుబంటి చేపలు కూడా తింటుంది. చేప ఎలా వెళ్తుంది? ఇలా 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 వెళ్తుంది చేప. ఆ చేపని నీళ్ళల్లో ఇలా తలపెట్టి ఇలా నోటితో అని పట్టేసుకుని తింటుంది ఎలుగుబంటి. ఇది ఎలుగుబంటి. కోతి. కోతి ఏం తింటుంది? కోతి ఎప్పుడు చెట్ల మీదే ఉంటుంది. కోతి అన్ని పళ్ళు, అన్ని కూరగాయలు, కొబ్బరి చిప్పలు అలాంటివన్నీ ఎత్తుకుపోయి తింటుంది కోతి. కోతి కదా, కోతి పనులు చేస్తుంది. ఇది కోతి. ఆ తర్వాత నా దగ్గర గాడిద ఉంది. గాడిద ఏం తింటుంది? గాడిద కూడా తౌడు తింటుంది, గడ్డి తింటుంది, ఆకులు తింటుంది. గాడిద కాగితాలు కూడా తింటుంది. అందుకే ఎవరైనా చిన్నపిల్లలు కాగితాలు తింటూ ఉంటే అమ్మ నాన్న ఏమంటారు? నువ్వు గాడిదవా కాగితాలు తినడానికి అంటారు. అందుకే మనం కాగితాలు తినకూడదు. గాడిద కాగితాలు కూడా తింటుంది. ఇది గుర్రం. గుర్రం గడ్డి కూడా తింటుంది, గుగ్గిళ్ళు తింటుంది. గుర్రం గుగ్గిళ్ళు ఎందుకు తింటుంది అంటే గుర్రంకి చాలా శక్తి కావాలి పరిగెత్తడానికి. గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది కదా. గుగ్గిళ్ళల్లో కొంచెం నూనె ఎక్కువ ఉంటుంది. నూనె పదార్థం ఎక్కువగా ఉన్నది తింటే మనకి ఎక్కువ శక్తి వస్తుంది పరిగెత్తడానికి. అందుకని గుర్రానికి ఎక్కువ శక్తి వచ్చే పదార్థాలు పెడతాం మనం, బాగా వేగంగా పరిగెత్తాలని. ఇది గుర్రం. ఇది పులి. పులి కూడా సింహము, చిరుతపులిలాగా పులి కూడా మాంసమే తింటుంది, జంతువుల్ని వేటాడి. ఇది పులి. ఇంకా నా దగ్గర ఏమున్నాయి?
ఇది మన అందరికీ ఇష్టమైన ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు. ఏనుగు ఏనుగు ఏం తింటుంది? ఏనుగుకి చెరుకు అంటే చాలా ఇష్టం. ఎక్కడైనా చెరుకు తోట ఉంటే ఏనుగు అందులోకి వెళ్ళిపోయి చెరుకు మొత్తం తినేస్తుంది. ఏనుగు ఆకులు తింటుంది, పళ్ళు తింటుంది, కూరగాయలు తింటుంది. ఏనుగు కూడా శాకాహారి. చూడు, ఇంత పెద్దగా ఉన్న ఏనుగు కూడా శాకాహారి. ఇవి మన దగ్గర ఉన్న కొన్ని జంతువులు. అవి ఏమి తింటాయి అన్నది మనం నేర్చుకున్నాం. మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామా ఏం తింటాయి అన్నది. ఇది ఆవు, ఎద్దు. ఆవు, ఎద్దు గడ్డి తింటాయి, తౌడు తింటాయి, పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు అవన్నీ తింటాయి. ఇవి శాకాహారులు. ఇంకా శాకాహారులు ఏమున్నాయో చూద్దాం మనం. గొర్రె, మేక, ఇవి రెండు కూడా శాకాహారులు. ఇవి కూడా అలానే తింటాయి, గడ్డి తింటాయి, ఆకులు తింటాయి, పళ్ళు తింటాయి. ఇవి కూడా శాకాహారులు. ఇంకా నా దగ్గర ఏనుగు కూడా శాకాహారి. ఏనుగు కూడా పళ్ళు తింటుంది, ఆకులు తింటుంది, గడ్డి తినదు. ఏనుగు చెరుకు తింటుంది. ఇది ఏనుగు, ఇది కూడా శాకాహారి. ఇంకా శాకాహారి ఏమున్నాయి మన దగ్గర? గుర్రం కూడా శాకాహారి. గుర్రం కూడా గడ్డి తింటుంది, గుగ్గిళ్ళు కూడా తింటుంది. గుగ్గిళ్ళు శక్తి రావడానికి తింటుంది గుర్రం. ఇంకా శాకాహారులు ఏమున్నాయి మన దగ్గర? కోతి కూడా పళ్ళు, కూరగాయలు, కొబ్బరి చిప్పలు అలాంటివన్నీ లాక్కుని వెళ్ళి తింటుంది కోతి. ఇది కోతి కూడా శాకాహారి. అతి పెద్ద మెడ ఉన్న జిరాఫీ కూడా శాకాహారి. కింద గడ్డి తింటుంది, పైనుంచి ఆకులు తీసుకుని తింటుంది. ఇది కూడా శాకాహారి. ఇప్పుడు మన దగ్గర గాడిద ఉంది. గాడిద గడ్డి వాటితో పాటు కాగితాలు కూడా తింటుంది, పేపర్లు తింటుంది గాడిద. ఇది కూడా శాకాహారి. ఇప్పుడు నా దగ్గర మాంసాహారం తినేవి ఉన్నాయి. ఇది తేనెతో పాటు చేపలు కూడా తింటుంది. చేప మాంసాహారం కదా, ఇది మాంసాహారి. చిరుతపులి, ఇది కూడా మాంసాహారి. ఇది కూడా చిన్న చిన్న జంతువుల్ని, కొన్నిసార్లు పెద్ద జంతువులు కూడా వేటాడి చంపి తింటుంది. ఇది కూడా మాంసాహారి. పెద్ద పులి, ఇది కూడా మాంసాహారి. ఇది కూడా వేటాడి చిన్న జంతువుల్ని, పెద్ద జంతువుల్ని కూడా చంపి తింటుంది. ఇది కూడా మాంసాహారి. సింహం అడవికి రాజు. సింహం కూడా వేటాడి మాంసాహారమే తింటుంది. ఇవి మాంసాహారి. ఇవాళ మనము కొన్ని జంతువులు అవి ఏం తింటాయి, అవి శాకాహార, మాంసాహార అన్నది నేర్చుకున్నాం. కొన్ని మనకు వచ్చిన వాటిలో శాకాహారాలు ఉన్నాయి, కొన్ని మన దగ్గరకు వచ్చిన వాటిలో మాంసాహారాలు ఉన్నాయి. బాగా నచ్చాయా? జంతువుల్ని చూడడము, అవి ఏం తింటాయో తెలుసుకున్నాం కదా ఇవాళ మనము. ఇప్పుడు మనము కొన్ని యాక్షన్ వర్క్స్. యాక్షన్ అంటే కనుక మనము కొంచెం ఏదో ఒకటి పని చేయడం, ఎలా పని చేస్తాము అన్నది చూపిస్తాను నేను. సరేనా? మొదటి యాక్షన్ చప్పట్లు కొట్టడం. ఎన్నిసార్లు కొడదాము? 10 సార్లు కొడదాం. లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది చప్పట్లు కొట్టడం. ఇప్పుడు మనం చిటికేద్దాం. ఇది చిటిక వేయడం. ఇది కొంచెం తక్కువ వస్తుంది నాకు. 1 2 3 4 5 6 7 8 9 10. ఏం చేసాం మనం? ఇప్పుడు చిటికలు వేసాం. ఇప్పుడు మనము కళ్ళు మూసి తెరుద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మనము చేతుల్ని ఇలా తిప్పుదాం. మనము చేతులతోటి ఏదన్నా లేపుతాం, చేతులతోటి రాస్తాము, చేతులతోటి పట్టుకుంటాము. చేతుల్ని మనం ఇలా తిప్పుదాం. ఇవి చేతుల్ని తిప్పడం. మనం ఇప్పుడు చేతుల్ని మడవడం చూపిస్తాను. ఇలా చేతిని ఇలా పెట్టాను కదా, ఇప్పుడు దీన్ని ఇలా మడుస్తాను. ఇవి చేతులు మడవడం. ఇప్పుడు మనం చేతులు తెరుద్దాం. చేతులు మడుతాము, తెరుద్దాము, ముడుతాము, తెరుద్దాము, మడుతాము, తెరుద్దాము, మడుతాము. ఇప్పుడు మనము గెంతడం ఎలా అన్నది చూద్దాం. ఎన్నిసార్లు గెంతుదాం? 5 సార్లు గెంతుదాం.
1 2 3 4 5 ఇది గెంతడం అంటారు. ఇప్పుడు మనము ఏం చేస్తున్నాం? నిలబడి ఉన్నాం. కూర్చోవడం అంటే ఇలా కిందకి వెళ్ళిపోతాం. దీన్ని కూర్చోవడం అంటారు. ఇది నిలబడడం. కూర్చోవడము, నిలబడడం. ఇవి మనము చేసే కొన్ని కార్యక్రమాలు. రోజు మనం ఇవి చేస్తాం. ఇంకా మనం పరిగెడతాం కూడా. ఎలా పరిగెడతామో చూపించిన, ఇలా 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 మనం పరిగెడతాం. అర్థమైంది కదా? ఇంకా కూర్చోవడం నేను మంచిగా చూపిస్తాను. కుర్చీలో కూర్చుని చూపిస్తాను. ఇప్పుడు నిలబడి ఉన్నాను, ఇప్పుడు కూర్చున్నాను. ఇది నిలబడము, ఇది కూర్చోవడం. ఇది మనం రోజు చేసే కొన్ని క్రియలు. వాటిని గురించి నేను మీకు చూపించాను. ఇప్పుడు మనము క్రియలు చెప్పేసుకున్నాము. మనం ఇవాళ ఒక కథ చెప్పుకుందామా? ఏం కథ చెప్పుకుందాము? నాకైతే చాలా కథలు వచ్చు, కానీ ఇవాళ నేను మీకు ఒక కాకి కథ చెప్తాను. ఒక కాకి చాలా దాహం వేసింది దానికి. మనం చూద్దామా కాకి ఎక్కడుందో? ఇది కాకి. ఇలా ఇలా ఎగురుకుంటూ వెళ్తుంది కాకి. ఒకరోజు కాకి ఇలా 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 ఎగురుకుంటూ వెళ్తుంది గాలిలో. కాకి ఏమంటుంది? కావ్ 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 అంటుంది. చూద్దాం ఎలా వెళ్తుందో. కావ్ 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 కావ్. దాహం వేస్తుంది. నాకు కూడా దాహం వేస్తుంది. కాకి దాహం వేస్తుంది. కాకి దాహం వేస్తుంది. కాకి ఏం చేసింది? అటు ఇటు ఇటు అటు చూసింది. నేను ఇప్పుడు మీకు వీటికి సంబంధించిన చిత్రాలు కూడా చూపిస్తాను, ఇంకా తేలికగా అర్థం అవడానికి. చూడండి, చాలా ఎండగా ఉంది పైన. ఇక్కడ సూర్యుడు బాగా నడినెత్తునున్నాడు. కాకి ఎగురుకుంటూ వెళ్తుంది. ఎగురుకుంటూ వెళ్తున్న కాకి ఏమైంది? దాహం వేసింది. ఏం వేసింది? కాకి దాహం వేసింది. దాహం వేస్తే మనం ఏం చేస్తాము? అన్నం తింటామా? మనము మంచినీళ్ళు తాగుతాము. దాహం వేస్తే మనము మంచినీళ్ళు తాగుతాము. ఇందులో కాకి ఏం చేస్తుంది? కాకి ఒక బావి కనిపించింది. అక్కడ ఒక కుండ కనిపించింది. కుండలో నీళ్లు ఉన్నాయి, కానీ చాలా కిందకున్నాయి. కాకి చాలా ఆనందపడింది నీళ్ళు చూసి. నీళ్ళు, నా దాహం తీరిపోతుంది. నేను ఇప్పుడు గుట్ట గుట్ట నీళ్లు తాగేసి ప్రశాంతంగా కావు కావు కావని వెళ్ళిపోతాను అని అనుకుంది కాకి. కానీ పాపం కాకి తెలియదు. ఇక్కడికి వచ్చినప్పుడు కాకి బిందెలో మూతి పెడితే నీళ్ళేమో లోపలికున్నాయి. కాకి నీళ్ళు అందటం లేదు. ఇప్పుడు ఇది దూరంగా ఉంది. నా చెయ్యి రీచ్ అవ్వట్లేదు, అందటం లేదు అక్కడ దాకా. నేను అది ముట్టుకోగలనా? లేదు కదా. అలాగే నీళ్లు లోపలికున్నాయి, ఇక్కడే ఉన్నాయి నీళ్ళు, కానీ కాకి మూతి అంత లోపలికి వెళ్ళటం లేదు. కాకి చాలా బాధేసింది. ఇది ఏంటి? నాకు దాహం వేస్తోంది, నా ఎదురుగుండా కుండలో నీళ్లు ఉన్నాయి, కానీ నేను తాగలేకపోతున్నాను, ఎందుకు అని కాకి చాలా విచారంగా ఉంది. విచారంగా ఎలా ఉంటాం మనం? కానీ దాహం వేస్తుంది. నేను విచారంగా ఉన్నానని నా దాహం పోదు కదా, దాహంగానే ఉంటుంది కదా, కానీ నాకు నీళ్లు తాగాలి. ఏం చేయాలి? కాకి అప్పుడు చుట్టూ చూసింది. ఇటు అటు అటు ఇటు అన్ని వైపులా చూసింది కాకి. చూస్తే కాకి ఒక చోట చిన్న చిన్న కంకర రాళ్ళు కనిపించాయి. ఇక్కడ చూడండి, కాకి చిన్న చిన్న కంకర రాళ్ళు కనిపించాయి. కాకి ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టింది. నేనేం చెయ్యాలి? నాకు నీళ్లు తాగాలి, దాహం వేస్తోంది. నీళ్ళేమో కుండలో చాలా లోపలికి ఉన్నాయి, ఇవి పైకి రావు. నేను వీటిని ఎలా తీసుకురావాలి పైకి? కానీ మన అందరం ఏదన్నా సమస్యలో ఉన్నప్పుడు మనం ఆలోచిస్తాం కదా, ఏ రకంగా సమస్యని తీర్చుకోవాలి అని. కాకి సమస్య ఎలా తీర్చాలని బాగా కష్టపడి మెదడుకి పదును పెట్టి ఆలోచిస్తోంది. టింగ్ 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 టిషా. కాకి ఒక ఆలోచన వచ్చింది, పెద్ద ఆలోచన. నేను ఈ రాళ్ళు నా ముక్కుతో తీసుకుని వెళ్ళి కుండలో వేస్తాను. అప్పుడు కుండలో ఉన్న నీళ్లు పైకి వస్తాయి. నేను ఒక్కొక్క రాయి తీసుకొచ్చి వేస్తాను, నీళ్లు కొంచెం కొంచెం కొంచెంగా పైకి వస్తాయి. అప్పుడు నేను ఆ నీళ్లు తాగేసి కావు 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 అనుకుంటా వెళ్ళిపోతాను. ఏం చేద్దామనుకుంది కాకి? ఈ రాళ్ళు తీసుకుని, ఈ గులక రాళ్ళు తీసుకుని ఒక్కొక్క రాయి కుండలో వేస్తుంది. చాలా సమయం పడుతుంది,
కానీ మంచినీళ్ళు తాగడం అవసరం కదా, అందుకోసమని ఈ రాళ్ళు తీసుకెళ్ళి ఈ కుండలో వేసి అవి కుండలో నీళ్లు పైకి వచ్చిన తర్వాత నేను తాగేసి కావు కావు కావని పరిగెడతాను అని అనుకుంది కాకి. అప్పుడు చూడండి, ఒక్కొక్క రాయి ఒక రాయి తీసుకొచ్చింది, కుండలో వేసింది, చూసింది నీళ్లు పైకి వచ్చాయా, ఇంకా రాలేదు. ఇంకొక రాయి తెచ్చింది, మళ్ళీ కుండలో వేసింది, మళ్ళీ చూసింది నీళ్లు పైకి వచ్చాయా, రాలేదు. ఇంకొక రాయి తెచ్చింది, నీళ్ళలో వేసింది, మళ్ళీ చూసింది నీళ్లు పైకి వచ్చాయా, రాలేదు. మళ్ళీ తెచ్చింది, అలా మళ్ళీ మళ్ళీ చాలా రాళ్ళు తీసుకుని వచ్చి నీళ్ళలో వేసింది. ఆఖరికి నీళ్లు ఇలా పైకి వచ్చాయి. రాళ్ళు చూడండి నీళ్ళలో కనిపిస్తున్నాయా, అన్ని రాళ్ళు లోపల వేసేసరికి నీళ్లు పైకి వచ్చేసాయి. రాళ్ళు బరువుగా ఉంటాయి కదా, అవి నీళ్ళలో కిందకి వెళ్ళిపోతాయి. నీళ్లు తేలిగ్గా ఉంటాయి రాళ్ళతో పోల్చుకుంటే. నీళ్లు పైకి వచ్చాయి. ఇప్పుడు కాకి ఏం చేసింది, గుడ్డు 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 గుడ్డ నీళ్ళు తాగేసి ఇప్పుడు కాకి చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే దాహం తీరిపోయింది. మనం ఎక్కడి నుంచైనా బయట నుంచి పరిగెత్తుకుని వస్తే చాలా దాహం వేసినప్పుడు అమ్మా నీళ్ళు అంటాం, ఇంకేం అడగం, మనం నీళ్ళే అడుగుతాం. ఆ నీళ్లు తాగంగానే ఎంత తృప్తిగా అనిపిస్తుంది మనకి. పాపం చాలా కష్టపడింది కాకి. ఒక్కొక్క రాయి తీసుకెళ్లి నీళ్ళలో వేస్తే నీళ్లు పైకి వచ్చాయి. అప్పుడు ముందు కొంగి గుట్టగుట్ట తాగింది. ఇప్పుడు కాకి చాలా సంతోషంగా ఉంది. చూడండి, కావు 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 కావు. ఇప్పుడు ఇంకా ఎక్కువ వేగంగా వెళ్తుంది కాకి, ఎందుకంటే దాని దాహం తీరిపోయింది, అది పని కూడా చేసేసింది. చాలా ఆనందం అనిపిస్తుంది. చూసారా ఎంత హాయిగా ఉందో. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా దీన్ని. ఇది కాకి. కాకి రంగు ఏంటి, నలుపు. నా దగ్గర నలుపు రంగులో ఇంకొకటి కూడా ఉంది, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇది నలుపు రంగు. కాకి కూడా నలుపు రంగు. కాకి ఏమని అరుస్తుంది, కావ్ 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 కావ్. ఈ కాకి ఎక్కడ ఎగురుతుంది, గాల్లో ఎగురుతుంది, చెట్ల మీద ఉంటుంది. కాకి ఏం వేరే ఇల్లు ఉండదు, చెట్ల మీదే ఉంటుంది. ఒకరోజు ఏమైంది, కాకి ఆకాశంలో ఎగురుతోంది. ఆకాశంలో అంటే బాగా పైన కాదు, కొంచెం చెట్ల పైన. ఎలా ఉంది, చాలా ఎండగా ఉంది. చూస్తున్నారా, సూర్యుడు ఎక్కడున్నాడు, నడినెత్తిన ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం అంటే చాలా వేడిగా ఉంది. మనం చాలా ఎండలో బయటికి వెళ్తే మనకి దాహం వేస్తుంది కదా, మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది కదా. పాపం కాకి, ఎండకి కాకి కూడా దాహం వేసింది, మంచినీళ్ళు తాగాలి. మనం మంచినీళ్ళు తాగాలంటే మన ఇంట్లోకి వెళ్ళి అమ్మని అడుగుతాం, అమ్మ మంచినీళ్ళు ఇస్తుంది. కుండలో ఉంటే ముంచుకుంటాం, తాగుతాం, ఇలా నల్లా తిప్పుతాము, నీళ్ళు వస్తాయి, తాగుతాము. కానీ కాకి అవకాశం లేదు కదా, కాకి ఇల్లు లేదు కదా, ఎక్కడ నీళ్ళు దొరికితే అక్కడ తాగాలి. చుట్టూ చూసింది, కాకి నీళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత కాకి ఒక బావి కనిపించింది. ఇది బావి. ఆ బావి పక్కన ఒక కుండ ఉంది. కుండలో నీళ్ళు ఉన్నాయి కానీ ఇలా లోపలికి ఉన్నాయి. కాకి ముందుకి వంగింది, నీళ్లు దొరకలేదు కాకి, దాహం తీరలేదు. కాకి చాలా బాధేస్తుంది. ఇంకా ముందుకు వంగింది, నీళ్ళు మళ్ళీ దొరకలేదు. అప్పుడు కాకి అటు ఇటు ఇటు అటు చూడడం మొదలుపెట్టింది. నాకు నీళ్లు కావాలి అంటే ఎక్కడో ఒక చోట వెతుక్కోవాలి కదా నేను. అందుకని కాకి చుట్టూ వెతుకుతూ ఉంటే ఒక చోట గులకరాళ్ళు కనిపించాయి. ఏం కనిపించాయి, గులకరాళ్ళు కనిపించాయి. ఇప్పుడు కాకి ఆలోచించడం మొదలుపెట్టింది, నీళ్ళు లోపలికి ఉంది, నేను అంత లోపలికి వెళ్ళలేను, ఎలా తాగాలి అని. టింగ్ 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 టిషా. ఏమొచ్చింది కాకి, ఒక మంచి ఉత్తమమైన ఆలోచన. ఈ గులకరాళ్ళు తీసుకుని వెళ్ళి నీళ్ళల్లో వేస్తాను, వేస్తే నీళ్లు పైకి వస్తాయి, అప్పుడు నేను తాగేసి వెళ్ళిపోతాను ఆనందంగా అని అనుకుని కాకి ఏం చేసింది, ఒక్కొక్క గులకరాయి తీసుకొస్తుంది, నీళ్ళలో వేస్తుంది. ఒక్కొక్క గులకరాయి తెచ్చింది, నీళ్ళలో వేసింది. చూస్తుంది, నీళ్ళు పైకి వచ్చాయా, ఇంకా రాలేదు. కానీ కాకి కూడా చాలా కష్టజీవి. ఎన్నిసార్లు వెళ్ళి తెచ్చి వేస్తే పైకి వస్తుందో కాకి తెలియదు. అయినా మళ్ళీ మళ్ళీ వెళ్తుంది, రాయి తెస్తుంది, వేస్తుంది, మళ్ళీ మళ్ళీ వెళ్తుంది, రాయి తెస్తుంది, వేస్తుంది. ఆఖరికి ఏం జరిగింది, అన్ని రాళ్ళు వేసేసింది. నీళ్ళప్పుడు పైకి వచ్చేసాయి. నీళ్ళు పైకి ఎందుకు వచ్చాయి, రాళ్ళు మన లోపల వేసిన కంకర రాళ్ళు ఉన్నాయి కదా, అవి నీళ్ళ కన్నా ఎక్కువ బరువు ఉంటాయి. ఎక్కువగా బరువుగా ఉన్న వస్తువులు నీళ్ళల్లో మునిగిపోతాయి. అదే మనం దూది వేసామనుకోండి, నీళ్ళ మీద పేపర్ వేసామనుకోండి, ముందు మునిగిపోతాయి, ఎందుకంటే అవి నీటి కన్నా తేలికగా ఉంటాయి. తేలికగా ఉన్న వస్తువులు నీటి మీద తేలుతాయి, బరువుగా ఉన్న వస్తువులు నీటిలో మునిగిపోతాయి.
ఈ రాళ్ళన్నీ నీటిలో మునిగిపోయాయి. నీటిలో మునిగిపోయినప్పుడు మరి నీరు తేలిగ్గా ఉంది కదా, నీరు పైకి వస్తాయి. కాకి చూడండి ఎంత తెలివిగలదు. సో ఇప్పుడు నీరు పైకి రాగానే కాకి ఏం చేసింది, ముందుకి ఇలా వంగి గుట్టగుట్టగుట్టని తాగేసి ఎంత సంతోషపడిందంటే కాకి, అబ్బా దాహం తీరితే మనం ఎండలో వస్తాం, దాహం తీరితే మనం సంతోషపడిపోతాం కదా. చాలా సంతోషపడిపోయి కాకి అనుకుంది, నేను ఎంత తెలివిగా ఉన్నాను, నేను చక్కగా తెలివిగా ఉన్నాను కాబట్టి నేను నీళ్లు తాగగలిగానని మళ్ళీ కావ్ 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 కాకి అని ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. కాకి చాలా సంతోషపడింది. కాకి చాలా తెలివిగలదు కదా. దానిని సమయస్ఫూర్తి అంటారు. మనం ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం సేపు ఆలోచించాలి. సమయస్ఫూర్తితోటి కానీ తెలివితేటలతోటి కానీ ఏదైనా పని చేస్తే మనకి ఏ సమస్యలు రావు. కాబట్టి మీరు ఎప్పుడైనా మీకు తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు కానీ ముందు టెన్షన్ పడకూడదు. నెమ్మదిగా ఆలోచించాలి. నేను ఈ సమస్యని ఎలా తీర్చుకోవాలి, దీనికోసం నేను ఎలా పని చేయాలి అని కొంచెం సేపు. ఇందాక కాకి ఎలా ఆలోచించింది, టింగ్ 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 టిషాన్. టీచర్ కూడా మనని ఏదైనా అడుగుతారు, జవాబు చెప్పండి పలానా దానికి, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి. ఒక్కొక్కసారి మనకి వెంటనే గుర్తు రానప్పుడు మనము అని బాగా ఆందోళన పడతాం. అలా ఆందోళన పడకూడదు. కొంచెం సేపు ప్రశాంతంగా. ఇప్పుడు కాకి అయ్యో నాకు నీళ్లు దొరకవు అని వెళ్ళిపోతే కాకి దాహం తీరదు కదా. కాకి ప్రశాంతంగా ఆలోచించి, మనం కూడా అలానే టీచర్ మనని ఏదైనా అడిగినప్పుడు ప్రశ్న జవాబు చెప్పడం తెలియకపోతే కొంచెం సేపు ప్రశాంతంగా ఆలోచించి చెప్తే మనము చదివిన జవాబే కదా గుర్తొస్తుంది మనకి. ప్రశాంతంగా చేసే పని ఏదైనా మనకి మంచి రిజల్ట్ ఇస్తుంది. అలా కాకుండా మనం ఆవేశపడిపోయి ఆందోళన పడి చేసే ఏ పని వల్ల మనకి మంచి రిజల్ట్ రాదు. గుర్తుంచుకుంటారు కదా పిల్లలు. ఎప్పుడైనా మీకు ఏ సమస్య వచ్చినా ప్రశాంతంగా కూర్చుని కొంచెం సేపు ఆలోచించండి ఏం చేస్తే బాగుంటుంది అని. అది అయిపోయిన తర్వాత మీకు సమస్యకి జవాబు దొరుకుతుంది, మీకు కూడా ప్రశాంతత వస్తుంది. అర్థమైంది కదా. అన్నిటికీ టింగ్ 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 టిషాం ఆలోచన, టింగ్ 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 టిషాం ఆలోచన. ఇవాళ మనం ఏం మర్చిపోయాము, మనము మన ఊపిరిని నియంత్రించక కసరత్తు చేస్తాం కదా రోజు. అది చేయలేదు కదా, అది రోజు చేయాలి కదా. మనం కరోనాతో పోరాడాలి అంటే మనకి ఊపిరి మీద నియంత్రణ ఉండాలి, మన ఊపిరితిత్తులు సరిగా ఉండాలి. చేద్దామా? చేసిన తర్వాత మనం వెళ్ళిపోదాం. సరేనా? చెయ్యిలా ఇవాళకి ఇది చాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాము.